తులసి భవన్. మేము షిరిడి వెళ్ళిన ప్రతిసారి కూడా వారం రోజులు ఉంటాము. ఈ వారం రోజుల్లో రోజు విడిసి రోజు మరి మా తోటి వచ్చినటువంటి ఫ్రెండ్స్ కానీ బంధువులు కానీ అందరితోటి కలిపి చుట్టుపక్కల ప్రాంతాలు చూస్తూ ఉంటాం. ఆ విధంగా ఈరోజు మేము షిరిడీకి 200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి అజంతా గుహలకి ప్రయాణం అయ్యాం. మొత్తం 14 మందిమి. టెంపో ట్రావెలరు ఒకడేమో 15,000 అడిగాడు, ఒకడు 13 అడిగాడు. మొత్తానికి 11,500కి సెట్ చేసుకుని చక్కగా చాలా ఫ్రీగా ఉంది టెంపో ట్రావెలరు. మరి ఇదిగో బయలుదేరాము. దారిలో మరి ఈ దృశ్యాలను చూసుకుంటూ దాన్ని వీడియో చేస్తూ మరి మీకు చూపించడం కోసం ఇదిగో టోల్ గేట్ తగిలింది. దూరంగా మరి కొండలు అవి కూడా చాలా ప్లెజెంట్గా అనిపించింది. షిరిడీలో మేము ఉదయం 7 గంటల బయలుదేరాం. డ్రైవర్తో చెప్పాను ఎక్కినప్పుడే, బాబు 8 దాటిన తర్వాత మంచి చోట ఆపు, టిఫిన్స్ చేస్తామని చెప్పేసాను. ఇదిగో అంటూ మొత్తానికి 9 గంటలకి ఎల్లోరాలోని తులసి హోటల్ దగ్గర ఆపాడండి మా డ్రైవరు. లొకేషన్ బాగుంది కదా అని మేమందరం కూడా ఇదిగో గ్రూప్ ఫోటోకి స్టిల్ ఇచ్చాం. హోటల్ కూడా బాగుంది. ఎల్లోరాలో టిఫిన్ చేశాక గోధుమ, జొన్నలు, ఈ పంటలు ఎక్కువగా పండుతం చూశాను. విలేజెస్ మాత్రం చాలా బ్యాక్వర్డ్గానే అనిపించాయి. చాలా బ్యాక్వర్డ్గా ఉన్నాయి. ఇక ఇదిగో అజంతా గుహలు ఇక్కడికి 20 కిలోమీటర్లట. మనం షిరిడి నుంచి అజంతా రావాలంటే ట్రైన్లో రావాలనుకునే వాళ్ళు భూసావల్ జంక్షన్లో దిగాలి. అజంతా నుంచి భూసావల్ జంక్షన్ 60 కిలోమీటర్లు. భూసావల్ జంక్షన్లో రైలు దిగి అక్కడి నుంచి క్యాబ్ కట్టించుకొని రావచ్చు. ఏదైనప్పటికీ దానికంటే ఈ టెంపో ట్రావెలరే బెస్ట్. దారిలో లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇదిగో మొక్కజొన్న తోటలు, ఉల్లి తోటలు, మరి గోధుమ తోటలు, ఈ పంటలు కనపడుతున్నాయి. ఈ బోర్డు ఇండోర్ అంటే మధ్యప్రదేశ్ అండి. 307 కిలోమీటర్ల. ఎక్కడ మేము ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కడ మహారాష్ట్ర వెళ్ళాం 1200 కిలోమీటర్ల దూరంలో. అక్కడి నుంచి మధ్యప్రదేశ్ అంటే ఈ అజంతా గుహలు మహారాష్ట్రకి మధ్యప్రదేశ్కి బార్డర్లో ఉన్నాయన్నమాట. పైకి వెళ్ళే కొలది ఈ అజంతా కేవ్స్ యొక్క దృశ్యాలు చాలా చూడముచ్చటగా అనిపించాయి. అదిగో దూరంగా బస్సు, మేము అక్కడే దిగామన్నమాట. బస్సు అక్కడ ఆగి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చామన్నమాట నడుచుకుంటాను. ఈ గుహలు చూడండి ఎందుకు ఇంత ఫేమస్ అయ్యాయి. ఇది ఎప్పుడో క్రీస్తు పూర్వం ఎస్టాబ్లిష్ అయినటువంటి కేవ్స్ ఇవి. ప్రపంచవ్యాప్తంగా సందర్శకులు ఇక్కడికి వస్తుంటారు. ఇదిగో చూడండి ఎక్కేటప్పుడు ఆయాసపడితే ఇలాగ రిలాక్స్ అయ్యి ఫ్రెండ్స్ అందరూ చక్కగా కూర్చొని కబుర్లు చెప్పిన రిలాక్స్ అయ్యి మళ్ళీ బయలుదేరతారనమాట. ఇంకా ఇదిగో మొత్తానికి పూర్తి అయిపోయింది. మెట్టు దారి లెఫ్ట్ ఉంది కదా, మనం రైట్ని వచ్చాము. ఇక్కడతోటి ప్రయాణం పూర్తి. ఇందుకో డోలీలు చూస్తారా ఇక్కడ